శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. జనవరి 15 తర్వాత వృషభ రాశి వారు 2 శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య వస్తుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే జనవరి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పై అధికారులకు మీపై మంచి అభిప్రాయం ఉండటం వలన మీరు చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల ఈ సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరియైన సమయంలో పూర్తి చేయడం మంచిది. చెయ్యాలనుకున్న పనిని వాయిదా వేయడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల అది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో దీనిని జయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి. లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండడమే మంచిది. మిమ్మల్ని పోటీగా భావించేవారికి, మిమ్మల్ని శత్రువుగా భావించేవారికి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించిన లాభాలను పొందుతారు. ఆధ్యాత్మిక భావన అధికమవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జడ్జి వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగం ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. స్కాలర్షిప్ పొందుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతులు గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీలను పొందుతారు. ఈ సమయంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటికి వెళ్ళినప్పుడైనా సరే, కొత్త వ్యక్తులు ఎవరైనా సరే పరిచయమైతే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి వారు ఎటువంటి వారు అనే విషయాన్ని గ్రహించడం మంచిది. పర్సనల్ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. ఆన్లైన్ షాపింగ్ అధికంగా చేయడం వలన అధిక డబ్బు ఖర్చు అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన స్త్రీలకు సంతాన యోగ్యత కలుగుతుంది. గతంలో ఉండే మిస్కమ్యూనికేషన్స్ అన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లి పీహెచ్డీ చదవాలని అనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. కానీ అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతో కాకుండా పరిస్థితులను అవగాహన చేసుకొని సరియైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో చేసే ప్రతి పని పట్ల నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. మొండి బకాయిలు రావు అనుకున్నవి మీ చేతికి అందడం వంటివి జరుగుతాయి. ఎవరైతే కొత్త గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలను ప్రారంభించుకోవాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అనుకునేవారు చేసే రుణ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. తగినంత ధన సహాయం పొందుతారు. జీవితానికి మంచి బాట వేసుకుంటారు. సంతానం యొక్క భవిష్యత్తు గురించి తగిన నిర్ణయాలలో తీసుకుంటారు. దీనివలన మీ సంతానం భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కఠినంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వీరి జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఏవైనా కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది.
ఈ సమయంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు, వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడానికి పెద్దలు అంగీకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీనివలన మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీరు ఒక సమస్యను ఎదుర్కొనవచ్చు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించవలసిన ముఖ్యమైన హెచ్చరికగా చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టిని కేంద్రీకరించాలి. సోషల్ మీడియా మరియు ఇతర వ్యాపకాలపై దృష్టి ఎక్కువగా ఉండటం వలన చదువుపై ఆసక్తిని చూపించలేరు. కనుక వారిని మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు చెప్పినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనివలన మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పాటించండి. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి అభిషేకం చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించండి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, వీలైనప్పుడు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. దీనివలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. సోమవారం రోజు 21 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమతో బొట్లు పెట్టి సింహద్వారానికి తోరణాలుగా కట్టడం వలన ఆ మహాశివుని అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఆవునేతితో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసము, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అని సిద్ధింపచేసుకోవచ్చు. శనివారం లేదా మంగళవారం రోజు పేదలకు అన్నదానం చేయండి. పుణ్యకర్మలు లభిస్తాయి. సో చూశారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.